హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియో వచ్చేసరికి బ్లౌజ్ కటింగ్ కొత్తగా నేర్చుకునే వారికి బయటకు అది వెళ్లకుండా ఇంట్లో ఏ విధంగా సింపుల్గా కటింగ్ అది చేసుకోవచ్చు అనేది అయితే ఈరోజు వీడియోలో మీతో పాటు షేర్ చేసుకున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను ఆల్రెడీ ముందుసారి కూడా ఒక వీడియో షేర్ చేసుకున్నాను. ఇది సెకండ్ టైం అనమాట. ఇంకా నా టైం వేస్ట్ అవ్వకుండా మీ టైం వేస్ట్ కూడా అవ్వకుండా చాలా సింపుల్గా క్విక్గా చెప్పేస్తాను, చూసేయండి. మనం బ్లౌజ్ను ముందుగానే వాష్ చేసేసి చక్కగా ఐరన్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకు సైడ్స్ చిన్న క్రాస్ అయితే వస్తుంది కదా, ఆ క్రాస్ని ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోండి. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి, ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇంకా బ్లౌజ్ మనం కొలతని ఏ విధంగా తీసుకోవాలనేది అయితే చూపిస్తున్నాను. ఇక్కడ మనం సైజ్ బ్లౌజ్ ఏదైతే తీసుకుంటామో దాన్ని బ్యాక్ వైపు ఈ విధంగా శుభ్రంగా మంచిగా ముడతలు ఏమీ లేకుండా చక్కగా పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా చెస్ట్ లూజ్ అయితే తీసుకోవాలన్నమాట. ఇక్కడ నాకైతే చెస్ట్ లూజు 19 ఇంచెస్ వచ్చింది. అలానే ఇదే విధంగా మనము మా బ్యాక్ లెంత్ అనమాట, అంటే బ్లౌజ్ తాలూకా హైట్ కూడా ఈ విధంగా షోల్డర్స్ దగ్గర నుంచి మనకి ఈ విధంగా డాట్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ డాటు, దాన్ని ఈ విధంగా స్ట్రైట్గా కొద్దిగా గట్టిగా పట్టుకొని చూసుకుంటే దాని హైట్ అయితే వస్తుంది. నాకు అదైతే 14 వచ్చిందనమాట. ఇక్కడ నేనైతే బ్లౌజ్ తాలూకా హైట్ని 14 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ యాడ్ చేసి 15 ఇంచెస్ అయితే ఫోల్డింగ్ వైపు అయితే పెట్టుకున్నాను. మనం ఫోల్డింగ్ వైపు బ్లౌజ్ తాలూకా హైట్ అయితే పెట్టుకోవాలి. ఇంకా అటు కట్ చేసాం కదా సైడ్స్, ఇంకా అక్కడైతే చెస్ట్ లూజ్ పెట్టుకోవాలి. చెస్ట్ లూజ్ అయితే 19 వచ్చింది కదా, 19లో సగం చేసుకోవాలి. 19లో సగం 9.5 ఇంచెస్ వస్తుంది. 9.5 ఇంచెస్ పెట్టుకొని మనం ఎక్స్ట్రాగా ఖర్చుల కోసం అని చెప్పి 1 ఇంచు లేదా 1.5 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. సేమ్ అటువైపు నుంచి కూడా అలా చూసుకొని మనం బ్లౌజ్ తాలూకు హైట్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి కూడా సేమ్ మళ్ళీ 9.5 ఇంచెస్, అలానే 1 ఇంచు లేదా 1.5 ఇంచెస్ ఖర్చుల కోసం అయితే తీసుకోవాలి. కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళైతే 1.5 ఇంచెస్ తీసుకుంటే మంచిది. కొద్దిగా ఖర్చులు ఎక్కువ ఉండిపోయినా పర్లేదు కనుక ఒక 1.5 ఇంచెస్ అయితే తీసుకోండి. నేను ఇక్కడైతే 1.5 ఇంచెస్ తీసుకున్నాను. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత స్కేల్తో ఈ విధంగా లైన్స్ని అయితే డ్రా చేసుకోవాలి. ఒక బాక్స్ షేప్లో అయితే మనకు వస్తుంది. ఇక్కడ వరకు మనకి కింద ఈ లైన్ డ్రా చేస్తున్నాను కదా, ఇది మనకి ఒరిజినల్ లెంత్. మనం పైన ఒక లైన్ ఇప్పుడు పెడుతున్నాం కదా, అది మనం ఖర్చుల కోసం పెట్టుకున్న ఎక్స్ట్రా లెంత్ అనమాట. ఇప్పుడు వచ్చేసరికి బ్లౌజ్ తాలుగా హామ్ హోలు, ఇవి బ్యాక్ నెక్, ఇదంతా కూడా ఇప్పుడు చూద్దాము. దానికోసం మనం కొలవలసిన పని అయితే ఏమీ లేదు. ఒక 6 ఇంచెస్ ఈ విధంగా తీసుకోండి. బ్లౌజ్ తాలూకా హైట్ పెట్టుకునే వైపు నుంచి ఇక్కడ చూపిస్తున్నాను కదా, అదే 6 ఇంచెస్ అక్కడ ఆ విధంగా ఏ విధంగా అయితే నేను ఇప్పుడు చూపించానో అదే విధంగా తీసుకొని ఈ విధంగా బాక్స్లో మార్క్ చేసుకోవాలన్నమాట. 6 ఇంచెస్ మీరు ఒకవేళ కావాలంటే మీకు చెస్ట్ లూజ్ ఎంత అయితే వస్తుందో దానికి సగం తీసుకోవాలన్నమాట. చెస్ట్ లూజ్ 10 వచ్చిందంటే 10లో సగం 5ని ఒక 1 ఇంచ్ యాడ్ చేసి 6 అనమాట. అలా బ్లౌజ్ హైట్ వైపు 6 ఇంచెస్ తీసుకొని ఈ విధంగా బాక్స్ షేప్లో డ్రా చేసుకొని ఒక 1.5 ఇంచెస్ మధ్యలో క్రాస్గా పెట్టుకొని ఈ విధంగా హామ్ హోల్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకొని మనకి ఒరిజినల్ లైన్ వరకు ఉంటే సరిపోద్ది అనమాట హామ్ హోలు. పై లైన్కి ఖర్చులకు పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు అవసరం లేదు. ఒరిజినల్ లైన్ వరకు చిన్నగా కరువు వచ్చేటట్టు తీసుకోవాలి. మీకు కరువు తీయడం అది కష్టం అనిపిస్తే మనకి స్కేల్స్ కూడా వచ్చాయి, అలా అయినా తీసుకోవచ్చు. ఇక్కడైతే బ్యాక్ లెంత్ అయితే ఇక్కడ డ్రా చేస్తున్నాను. దానికోసం మనం బ్లౌజ్లో మిడిల్లో మనకి ఉంటుంది కదా బ్యాక్ లెంత్, ఇంకా అది తీసుకొని దాన్నైనా పెట్టుకోవచ్చు. లేదంటే ప్రతి ఒక్కరికి ఒక 9.5 ఇంచెస్ లేదా 10 ఇంచెసే ఉంటాయి, అలా డ్రా చేసుకోవాలి హైట్ దగ్గర నుంచి. అలా పెట్టుకొని మనం 6 ఇంచెస్ బ్లౌజ్ తాలూకా ఆర్మ్ హోల్ కోసం తీసుకున్నాం కదా, అందులో సగం 3 ఇంచెస్ నెక్ విత్ 3 ఇంచెస్ షోల్డర్ అనమాట. కనుక మనం ఇక్కడ తీసుకున్న 10 ఇంచెస్ దగ్గర నుంచి కూడా సేమ్ 3 ఇంచెస్ పెట్టుకొని ఈ విధంగా ఒక బాక్స్ని అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని దాన్ని కూడా చిన్న కర్వ్ అయితే తీసుకోవాలి. రౌండ్ నెక్ అయితే ఈ విధంగా కర్వ్ తీసుకోండి, లేదు నార్మల్గా అయితే అలా బాక్స్లో వదిలేయండి. ఇక్కడ నెక్ దగ్గర అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు వీడియోను కొద్దిగా మంచిగా అబ్జర్వ్ చేస్తే నేను ఎలా తీసుకుంటున్నాను లెంత్స్ అవన్నీ మీకు అర్థమైపోద్ది క్లియర్గా. నేను యాక్చువల్గా ఈ వీడియో తీయాలనుకోలేదు, లేదంటే ఇంకా డీటెయిల్డ్గా చూపిస్తూ తీసేదాన్ని. జస్ట్ నేను వ్లాగ్ కోసం అన్నట్టు తీసుకున్నాను. ఇంకా అది వీడియో ఫుల్ వీడియో వచ్చిందని చెప్పి ఒక వీడియోని సపరేట్గా స్టిచ్చింగ్ది పెడితే కొంతమందికైనా యూజ్ అవుతుంది అన్నట్టు ఈ వీడియోని అయితే షేర్ చేసుకున్నాను. ఈ విధంగా అయితే మనం బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకుంటాము. ఒకవైపు చివరన హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. దానికోసం బ్లౌజ్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. మనకి బ్లౌజు
ఈ విధంగా ఫోల్డ్ చేసుకునేటప్పుడు కొంతమంది హ్యాండ్స్కి అయితే సరిపోద్ది, కొంతమంది హ్యాండ్స్కి సరిపోదన్నమాట. కనుక దాన్ని ఇలా ఇప్పుడు నేను చూపించాను కదా, అలా కొద్దిగా సగానికి ఫోల్డ్ చేసుకొని ఈ చివరను కూడా ఒక లైన్ డ్రా చేసేసి కట్ చేసేయాలి. ఎటువంటి క్రాసు అది లేకుండా ఒక స్ట్రైట్గా ఒక లైన్లా డ్రా చేసుకొని కట్ చేసేయండి అక్కడ వరకు కూడా. మనకి ఇలా కొద్దిగా సగానికి ఇప్పుడు ఫోల్డ్ చేసాం కనుక ఈ బ్లౌజ్కి అయితే జాయింట్స్ అయితే పడతాయి అన్నమాట. ఓన్లీ ఈ లైనింగ్ క్లాత్కే జాయింట్స్ అయితే వేస్తాము. అది కూడా నేను స్టిచ్చింగ్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇంక కట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న పావించు లైన్ అయితే ఒక డ్రా చేసుకొని ఆ లైన్ దగ్గర మనం తీసుకున్న ఆది బ్లౌజ్ తాలూకా హ్యాండ్ని ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది పైవైపుకి పెట్టుకొని హ్యాండ్ని డైరెక్ట్ పెట్టేయాలన్నమాట లైన్ మీద. ఇక చూపిస్తున్న విధంగా ఎక్కడ ముడతల్లాగా ఏమీ లేకుండా నీట్గా సర్దుకొని ఈ విధంగా టైట్గా పట్టుకొని ఇప్పుడు డ్రా చేసుకుంటే సింపుల్గా మనకి హ్యాండ్ ఇది వచ్చేస్తుంది అనమాట ఎగ్జాక్ట్గాని. ఇంక ఇక్కడ మనకి జాయింట్ ఉంటుంది కదా షోల్డర్కి హ్యాండ్కి, ఆ జాయింట్ దగ్గరికి కాకుండా కొద్దిగా పై వైపుకి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోండి. అదేవిధంగా కింద జాయింట్ దగ్గర కూడా అక్కడ ఒక 1/2 ఇంచు పై వైపుకి తీసుకొని హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో అక్కడ ఎగ్జాక్ట్గా పెట్టుకోండి. ఇప్పుడు బ్లౌజ్ని సైడ్కి తీసేసి మనం హ్యాండ్ ఇక్కడ పొడవు పెట్టుకున్నాం కదా, అక్కడేమో 1.5 ఇంచెస్ స్ట్రైట్ లైన్ ఇప్పుడు డ్రా చేసుకొని ఇక్కడ మనమైతే ఎగ్జాక్ట్ లూజ్ పెట్టాం కానీ ఎక్స్ట్రా పెట్టలేదు కనుక ఇక్కడ నేను ఖర్చులు ఇప్పుడు పెట్టుకుంటున్నాను అనమాట. 1.5 ఇంచెస్ ఖర్చులు పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ మనం 1.5 ఇంచెస్ ఇక్కడ డ్రా చేసుకున్నాం కదా, దీన్ని చిన్న చిన్న డాట్స్గా చిన్న కర్వ్లా తీసుకోవాలన్నమాట. మనకు చక్కగా హ్యాండ్ షేప్ అయితే వచ్చేస్తుంది. ఖర్చులు పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ విధంగా చిన్న కర్వ్లాగా ఇలాగ వస్తుంది మనకి హ్యాండ్ అనేది. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సింపుల్గా వచ్చేస్తుంది హ్యాండ్. మనము ఆది బ్లౌజ్తోనే అలా కట్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చులు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ ఎక్స్ట్రా పీస్ని కూడా కట్ చేసేసి దీనికి చిన్న ఫోల్డింగ్ ఉంది కదా, దాన్ని కూడా ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఆ చిన్న జాయింట్ అయితే పడుతుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇగోండి ఇది ఆ ప్లేస్లో చిన్న జాయింట్ అయితే చేసుకోవాలి. అది ఎలా చేయాలని స్టిచ్చింగ్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకా ఈ క్లాత్లో మనకి ఫ్రంట్ పార్టు, బ్యాక్ బెల్ట్, నెక్ పీసెస్, షేప్ బెల్ట్ ఇవైతే కట్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా కింద వైపున 2 ఇంచెస్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసి పెట్టుకొని మనకి ఓపెన్స్ అనేది మన వైపుకి ఇప్పుడు ఉండాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ మన వైపు పెట్టుకొని ఈ విధంగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకొని అలా డ్రా చేసేయండి. ఎలా అయితే బ్యాక్ పార్ట్ ఉందో సేమ్ అదే విధంగా డ్రా చేసుకోండి. అలాగా ఇక్కడ ఎలా చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా డ్రా చేసుకోండి. అలానే ఇక్కడ షోల్డర్ ఉంది కదా, షోల్డర్ దగ్గర కూడా ఒక లైన్ పై వైపుకి డ్రా చేసుకోండి. ఇక్కడ చూపిస్తా చూడండి, ఇగోండి ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను కదా పై వైపుకి అలా పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మనం ఈ బ్లౌజ్ తీసిన తర్వాత ఆ లైన్ అనేది మనం పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా హ్యాండ్ దగ్గర అంతా కూడా సేమ్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే డ్రా చేసేసి ఈ బ్లౌజ్ని తీసేయండి. ఇప్పుడు మనం దీంట్లో నెక్ పార్ట్, ఫ్రంట్ నెక్, అలానే హ్యాండ్కి ఫ్రంట్ సైడ్ మనం లోతు తీస్తాం కదా అది తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోసం ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర చిన్న లైన్ పైవైపుకి డ్రా చేసాం కదా, దానికి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు మనకు ఆది బ్లౌజ్ సైజ్ బ్లౌజ్ ఉంది కదా, దాన్నే ఉక్సులు పట్టి వైపు ఈ విధంగా షోల్డర్ దగ్గర కొద్దిగా ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టుకొని ఈ సైడ్ ఉంది కదా లైను, దీని మీదకి ఉక్సులు పట్టి వచ్చేటట్టు ఈ విధంగా బ్లౌజ్ని పెట్టుకొని అలా ఆ నెక్ని అయితే డ్రా చేసేయండి. ఆ విధంగా డ్రా చేసుకుంటే మనకి సైజ్ బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళది అలా వచ్చేస్తుంది అనమాట ఫ్రంట్ నెక్. సపరేట్గా మనం మళ్ళీ కొలతలు తీసుకోకుండా ఈ విధంగా తీసుకోవాలి. ఇంకా హ్యాండ్ హోల్ వచ్చేసరికి ఒక 1/2 ఇంచు మిడిల్లో చిన్నగా తీసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా లోపల వైపుగా ఇది తీసుకోండి, లైన్ గీసుకోండి. ఇంకా కింద వైపుకి వచ్చేసరికి 2.5 ఇంచెస్ ఈ లైన్ మీద వేసుకోండి ఒక మార్కింగ్. ఇంకా షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా పట్టుకొని మనకి ఒరిజినల్ బ్లౌజ్ తాలూకు లెంత్ 14 వచ్చింది కదా, 14లో ఒక 1 ఇంచ్ తగ్గించేసి 13 ఇంచెస్ డ్రా చేసుకొని చివరిని కూడా ఒక 1/2 ఇంచు పై వైపుకి పెట్టుకొని ఈ విధంగా ఒక రౌండ్ షేప్ వచ్చేటట్టు డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. అలానే మీరు కింద వైపుని చూస్తే చిన్న పీస్ మనకి మిడిల్లో లేదు కదా, అక్కడ దాన్ని కూడా ఎలా జాయిన్ చేసుకోవాలి ఆ మిడిల్లో ఉండే పీస్ని అనేది కూడా మీకు స్టిచ్చింగ్ వీడియోలో అయితే చూపిస్తాను. మనకి క్లాత్ ఇది అయ్యేటప్పుడు చిన్నగా అలాగా కొద్దిగా క్లాత్ ఇది అవ్వడం అవుతుంది. పెద్ద క్లాత్ అనుకోండి సరిపోద్ది అనమాట. కాకపోతే ఇలా క్లాత్ సరిపోనప్పుడు ఇలా చిన్నవి ఏ విధంగా జాయిన్ చేసుకోవాలనేది అయితే మీకు స్టిచ్చింగ్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను.
ఇంకా డ్రా చేసిన విధంగా మొత్తం బ్లౌజ్ అంతా కూడా కట్ చేసేయండి. ఫ్రంట్ పార్ట్ అయితే ఇది. ఇంకా షేప్ బెల్ట్స్ రౌండ్ అదంతా ఎలా తీసుకోవాలనేది అయితే మనం స్టిచ్చింగ్ వీడియోలోనే అవన్నీ చూద్దాము. కటింగ్ వరకు అయితే మీకు కొద్దిగా స్టిచ్చింగ్ మీద ఐడియా ఉంటే నేను ఇప్పుడు కటింగ్ ఏ విధంగా చేస్తున్నానో అనేది మీకు అర్థమైపోద్ది. క్లియర్గానే చూపిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ కావాలంటే సపరేట్గా ఇంకొక క్లియర్గా తీస్తాను కటింగ్ వీడియో అదంతా కూడాని. ఇక్కడైతే ఇగోండి నేను ఇదే విధంగా కట్ చేస్తాను మొత్తం. ఇక్కడైతే మనకు చూసారు కదా, చిన్నదైతే లేదు మధ్యలో పీసు. ఇంకా ఆ పీస్ని ఎలా జాయిన్ చేసుకోవాలనేది అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇక్కడైతే షేప్ బెల్ట్స్ అనమాట. షేప్ బెల్ట్స్ కోసం మనకి బ్యాక్ పార్ట్ కట్ చేసిన పై వైపు ఉంటుంది కదా, ఇందులో షేప్ బెల్ట్స్ వస్తాయి. షేప్ బెల్ట్స్ కోసం మనం ఒరిజినల్గా చెస్ట్ లూజ్ ఎంత అయితే ఒరిజినల్ లెంత్ ఉంటుంది కదా, 9.5 ఇంచెస్ అని చెప్పాను, దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి 10 ఇంచెస్ లెంత్ తీసుకొని విత్ వచ్చేసరికి ఒక 4 ఇంచెస్ ఉండేటట్టు ఈ విధంగా విత్ తీసుకొని ఒక లైన్ డ్రా చేసుకొని దీన్ని కట్ చేసుకోండి. ఇవి మనకి షేప్ బెల్ట్ కోసం అనమాట. ఇంకా ఈ షేప్ బెల్ట్ కట్ చేసాక చిన్న పీస్ ఉంది కదా వెనక వైపుగా, ఇంకా ఆ పీస్లో మనకి బ్యాక్ బెల్ట్స్ వస్తాయి. బ్యాక్ బెల్ట్స్కి కూడా లెంత్ వచ్చేసరికి మనం చెస్ట్ లూజు ఖర్చులతో సహా ఎంతైతే తీసుకుంటామో 10.5 ఇంచెస్ తీసుకున్నాను. 10.5 ఇంచెస్కి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి 11 ఇంచెస్ అయితే తీసుకోండి. తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇవ్వండి ఇవి ఖర్చులకి. ఇది మనకి బ్యాక్ బెల్ట్ అనమాట. ఇది ఇప్పుడు మనం కట్ చేసింది షేప్ బెల్ట్. ఇది వచ్చేసరికి బ్యాక్ బెల్ట్. దానిపైన మనం కొద్దిగా బి అని షేప్ బెల్ట్కి ఎస్ అని ఇలా పెట్టుకుంటే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. మనం ఇవంతా ఎలా అటాచ్ చేసుకుంటాం అన్నది అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ పీస్లో వచ్చేసరికి మనకి మెడ పీస్లు వస్తాయి అనమాట. క్రాస్గా కట్ చేసుకోవాలి ఇవి మనం. అలానే చిన్న చిన్న ఎక్స్ట్రా పీసెస్ ఉన్నాయి కదా, అవైతే ఉంచండి సైడ్కి. మనం ఫ్రంట్ పార్ట్లో కొద్దిగా పీస్ని యాడ్ చేయడానికి, అలానే హ్యాండ్స్ దగ్గర కొద్దిగా యాడ్ చేయాలి కదా, వాటికి పనికొస్తాయి అనమాట. ఇక్కడ క్రాస్గా 1 ఇంచ్ లెంత్లో ఈ విధంగా తీసుకొని డ్రా చేసుకోండి లైన్స్ లాగా. ఒక 3 ఇలా తీసుకుంటే సరిపోతుంది. మనం వాటిని 2 ఇది ఫోల్డింగ్స్ మీద ఉంది కదా, 2 పీసెస్ని జాయిన్ చేసుకొని మెడ పీసులు అవి స్టిచ్ చేసుకోవడానికి అనమాట. ఒక 1 ఇంచు లేదా 1.5 ఇంచు లేదా 1.5 ఇంచు ఇలా తీసుకోండి. ఇలా 3 లేదా 2 కానీ తీసుకుంటే సరిపోతుంది. ఈ డ్రా చేసుకున్న వీటిని కూడా ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోండి. మనకి లైనింగ్ పీస్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు శారీ మీద వీటిని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. శారీ పీస్ అనేది మనకి డిజైన్ బట్టి ఉంటుంది అనమాట. మన దగ్గర ఉండే శారీ పీస్ డిజైన్ ఎలా ఉందో అలా చూసుకొని మనం కట్ చేసుకోవాలి. కొన్ని హ్యాండ్స్కి బార్డర్ వచ్చినవి ఇలా ఉంటాయి కదా, అలా చూసుకొని అయితే మనం పెట్టుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే నాకు ఈ విధంగా వచ్చింది డిజైన్ అదంతా. నేను ఇలా బ్లౌజ్కి పై వైపుగా ఇవి ఇచ్చాడు కదా బుట్టాస్ లాగా, ఇంకా అవైతే పై వైపుకి ఇలాగా ఉండేటట్టు నేను అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకున్నాను. లైనింగ్ పీసెస్ అన్నీ కూడా ఈ విధంగా శారీ పీస్ మీద పెట్టుకున్నాను. బ్యాక్ పార్ట్ ఒకటి, ఫ్రంట్ పార్ట్ ఒకటి, షేప్ బెల్ట్ ఒకటి, హ్యాండ్స్ ఒకటి శారీ పీస్ మీద మనం కట్ చేస్తామన్నమాట. వాటిని పెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా బ్లౌజ్ తాలకి ఇప్పుడు కట్ చేసుకున్న పార్ట్స్ అన్నీ ఇవన్నమాట. ఇంకా ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వారికి అయితే స్కిప్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది వీడియో. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి ఈ వీడియోనైతే. ఇంకా స్టిచ్చింగ్ వీడియోతో అయితే నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే కలుసుకుందాము. ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.